హాయ్ అండి, నేను మీ సత్యవ్వను. నిన్న చెప్పాను కదండి, ఈరోజు యమలాడ రాజన్నకు కొమరవెల్లి మల్లన్నకు బోనం చేస్తున్నా అని. ఇగో బోనం చేయడానికి ముందుగా గద్దె పైన ఉన్న దేవుళ్ళు తీసి ఒక తట్టలో పెట్టుకొని ఈ గద్దెను అలికి పూజించి తర్వాత దేవుళ్ళను అభిషేకం చేసి మళ్ళీ ఎప్పటిలాగా కూర్చోబెట్టుకొని తర్వాత బోనం చేసి నైవేద్యం పెట్టే వరకు 9 టైం అవుతుందని చెప్పాను కదండి. మరి ఎవరు కనబడతలేరు, ఒక్కదానివే ఉన్నాం అనుకుంటురా? కావాలనే మా ఆయన పనికోతున్నాడు. మొన్న కొడుకును బడికి నేనే పంపించిన. ఎందుకంటే ఇవి అన్నీ చేయంగా ఊకే తిట్టుకుంటా ఉర్రుకుంటా ఇవి చేస్తే మనసుకు తృప్తి అనిపించదని, ఎవ్వరి పనికి అల్లుపోతే కష్టమైనా సరే ఒంటరిగా ఓపికగా పడచ్చని ఆలోచించుకొని పంపించిన. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా అవారకైతే భోజనాలు వంటలు కావు కదండి. రాత్రి 8, 9 అవుతుంది. అందుకని నేను ప్రశాంతంగా ఒంటరిగా దేవుని సేవ చేయాలనుకున్న ఈరోజు నాకు కలిసి వచ్చింది. ప్రతిరోజు ఊర్రటానికి సత్యవ ఊరుతుంది అనుకుంటారు పిల్లల గురించి, కానీ ఇప్పుడైతే స్కూల్కి వేయరు. చూడండి, స్కూల్కి వేయరు. తృప్తిగా గద్దెను పూజించిన. ఇంకా చేయాల్సిన పనులు చూడండి. గద్దె పైన ఉన్న దేవుళ్ళన్నీ తీసి ఇగో యమలాడ రాజన్న గద్దెపైన అవి ఇవన్నీ కోరెల్లి మల్లన్న గద్దెపై చూడండి. ఇవన్నీ కడిగి బొట్లు పెట్టి గద్దెపై కూసబెట్టి దీపం పెట్టేసరికి దాదాపు 2, 3 అవుతుంది. ఆ తర్వాత బోనాలు తోమి పరమాన్నం వండి ఆ బోనాలను పూజించి ఇంకా చెప్పలేనంత పని ఉంటుందండి. అందుకే నిన్న రాత్రి వీడియోలో చెప్పాను కదా, ఇగో ఈ దేవుళ్ళను ప్రతిష్ఠించుకోవడానికి చాలామంది భయపడతారండి. ఎందుకంటే బాగా నియతి కావాలి. స్నానం చేయండి ఇక్కడికి రావద్దు. స్నానం చేసే బట్టలు కూడా ఎక్కడో అక్కడో పడేసి తాకిని కట్టుకోవద్దు. ఎంత నియ్యతో అంత అన్నం. మరి నీకు డబ్బు లోటుందంటున్నావు, అంత అన్నము అంటున్నావు. మనకు కష్టానికి తగిన ఫలితం కదండి. మనం కష్టపడని డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మా వారికి పని పోయింది, అందుకోసం డబ్బు ఇబ్బంది వచ్చింది. 4 సంవత్సరాల పని లేకుండా బతకడం అంటే ఎంత కష్టం ఉంటుంది. పనితోటే లక్ష్మి కదండి. ఇంట్లో పని చేసే వరకే నాకు అలిసిపోయి కొన్ని వీడియోలు చేస్తున్నా, యూట్యూబ్ వీడియోలు తీసుకుంటున్నా. కానీ వాళ్ళిద్దరి పని నా పని హ్యాండిక్యాప్ కదా, చేసి అలిసిపోయి ఏదో ఒకరోజు కొన్ని వీడియోలు చేసి ఇస్తున్నా. అవి సరిపోతాయా అండి? అందుకే పని ఉన్నప్పుడే లక్ష్మి ఉంటుంది. ఏ పని చేయకుండా దేవుడి పూజ చేస్తే వస్తుందని కాదు. చూడండి, ఇదే కొమరవెల్లి మల్లన్న యమలాడ రాజన్న పద్ధతులు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, వినండి. ఇది మాత్రం మంత్ర కళ్ళకే, చెడు కన్నున్న వారికే. మీరు ఏమీ చేయాలనుకున్నా ఈ దేవుడు ఉన్న వాళ్ళని మీరు ఏమీ చేయలేరు. ఓన్లీ కొద్దిగా కష్టపెడతారు. గాలి ఎక్కువ వస్తే చెట్టు రపరపా కొట్టుకుంటుంది తప్ప ఇరగది కదా. అన్ని గాలులకు విరిగేది వేరు. ఈ దేవుడున్నోళ్ళను మీరు ఏమీ చేయలేరు అని అర్థం నేను చెప్తా. ఆ మల్లన్న దేవుడే నేనున్న భక్తులకు నా ఆజ్ఞ లేకుండా ఏదీ రావద్దని వాళ్ళ తండ్రిని అడిగాడు. వాళ్ళ తండ్రి అంటే యమలవాడ రాజన్న. అందుకే మంత్రకళ్ళు మీకు నమస్కారాలు. కొమరెల్లి మల్లన్న యమలాడ రాజన్న ఇల్లు ఉన్న ఇళ్ళను గమనించి మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. లేదంటే మీరు పంపేది ఏం పంపుతారో, ఏం చెడగొట్టాలనుకుంటారో అవి తిరిగి మీ మెడకే చుట్టుకొని వాళ్ళని చెడగొట్టే నష్టం మీకే జరుగుతుంది. ఎందుకంటే వీడియో రూపంలో మీకు మంచి చేయాలనుకుంటున్నా. మంత్రకళకు కూడా మంచి చేసే మనసు సత్యవ్వకు ఉందండి. సత్యవ్వ కుటుంబం ఒకప్పుడు కలకలలాడేది. ఆ మంత్రకళ వల్లనే చెట్టు కుక్కలు, గుట్ట కుక్కలు, ఒక తల్లి కడుపులో పుట్టినోళ్ళు 3 రకాలైపోయినాం. అందుకే మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, మీరు విడతీసినంత మాత్రాన మేము రక్త సంబంధమే పలాని సెల్లే పలాని అన్న అంటారు, కానీ వాళ్ళెవరో వీళ్ళెవరని మందైతే అనరు కదండి. మీరు ఆ రకంగా విడదీశారు. తర్వాత నేను దుకాణం పెట్టకుంటే బతకకుండా చేశారు. చూడండి, ఈ పద్ధతులు కుటుంబం అంతా పాటించాలి.
సట్టి నెల శ్రావణ నెల 30 రోజులు కౌసు తినద్దు. మధ్యలో పీరియడ్ వచ్చినా కూడా మళ్ళీ ఇల్లంతా శుద్ధి చేసుకొని బట్టలు పిండుకోవాలి, గంగలీళ్ళు పోసుకోవాలి. ఈ నియతి పాటించాలంటే ఆడవాళ్ళకు చాలా ఓపిక ఉండాలి. ఏంటి ఆ ఓపిక పట్టపోతే లేచి పొయ్యి దగ్గరికి పోయి వంట చేస్తే దేవుడొచ్చి కొడతాడా అని మీరు అడిగితే గిట్ట దానికి సమాధానం కూడా నా దగ్గర ఉందండి. దేవుడొచ్చి కొట్టడు, తిట్టడు, ఏమీ అనడు. నియతిని బట్టే బరకతి ఇస్తాడు. అంతే కదూ. అంటే నువ్వు రూపాయి కష్టం చేస్తే నీకు బారాన బరకతి ఉంటుంది. అదే మేము బారాన కష్టం చేస్తే రూపాయి బరకతి ఉంటుంది. తేడా అనేది అందులోనే ఉంటుంది. దయచేసి ఈ దేవుడు ఉన్నవాళ్ళు ప్రతిరోజు స్నానం చేసే పొయ్యి దగ్గరికి పోవాలని నేనైతే చెప్తున్నా, మీ మంచికే. చిన్న పిల్ల తల్లులు అంటే ఏమీ చేయలేము, లేవ్వంగానే ఏడుస్తారు. కాబట్టి పిల్లలు పెద్ద పెరిగినోళ్ళు ప్రతిరోజు స్నానం చేయండి. వంట సామాన్ కానీ పొయ్యి దగ్గర కానీ తాకడం వల్ల బరకతి తక్కువ, లొల్లులు ఎక్కువ, అలక్ష్మి ఉంటుందని నేను చెప్తాను. నాకు తెలిసిన మందంలా తప్పక స్నానాన్ని పాటించే పొయ్యి దగ్గరికి వండి ఉప్పు, పప్పు, చక్కెర, చాపత్త, నూనె అన్నీ కూడా శుద్ధిగా ఉండాలండి. ఇవన్నీ చెప్పే నువ్వు చేత్తన్నవా సత్యం అంటే నా కొడుకు చిన్నప్పుడు చేయలేదు. నా కొడుకు పెరిగిన కొద్దీ ప్రతిరోజు ఒక్కరోజు 2 స్నానాలు 3 స్నానాలు కూడా చేస్తున్నా. నువ్వు తానాలు బట్టలకే సరిపోతావని కూడా మా వారంటుండు. ఆయన ఏమన్నా అనుకొని నా నియతి నాది, చేయాలనిపించినప్పుడు చేస్తున్నా. కష్టపడ్డ వారి ఫలితం ఎక్కడికి పోదు కదండి. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఎందుకు అంటే మంత్రకళ్ళకు మరొకసారి చెప్తున్నా, నా కుటుంబంలో ఒక ఆడ మగ కలిసి పెట్టారు. మీరు ఏమీ చేయలేరు. మీరు ఏమన్నా చేసుకోండి. ఇగో చూడండి, ఎమ్లాడ రాజన్న, కొమరెల్లి మల్లన్న, ఇరగోల టైం వచ్చినాడు పాతాల లోకాన తొక్కే టైం వచ్చినాడు. వారిపై కన్ను ఎందుకు పెడతామని మీరే బాధపడే రోజు వస్తుంది. ఆ రోజు రావద్దంటే ఇప్పటికైనా మా కుటుంబం పైన పెట్టిన కన్ను వెనక్కి తీసుకొని మమ్మల్ని వదిలేయండి. మీరు బాగుండండి. అంతే. నమస్కారాలండి.